హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు అందరూ పొద్దున ముట్టించుకుంటామండి. అలాగే సాయంత్రం కూడా శివునికి లక్ష్మీదేవికి సంబంధించిన దీపం 108 వత్తులు ఒకటి ముట్టించుకోవాలండి. అలాగే 27 నక్షత్రాలకు సంబంధించిన దీపారాధన అనేది చేస్తామండి. అది ఎలాగానంటే మనకు 27 నక్షత్రాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దీపం చేస్తామండి. బియ్యం పిండి తీసుకొని చక్కగా అందులో కొంచెం నెయ్యి కొన్ని పాలు వేసి పిండిని తడుపుకొని చక్కగా మెత్తగా తడుపుకొని దీపాలు అనేవి 27 దీపాలు తయారు చేసుకుంటాం. అలాగే 27 దీపాలకు ఒక్కొక్క దీపానికి 2 వత్తుల చొప్పున పువ్వొత్తులు 54 వత్తులు తయారు చేసుకుంటాం. అలాగే 2 ఆకుల చొప్పున వేసుకొని ఐశ్వర్య ముగ్గు, నక్షత్ర ముగ్గు అంటారు దీన్ని. ఈ ముగ్గు వేసుకొని చక్కగా ఆ ముగ్గు కోణాలపైన ఈ దీపాలు అనేవి వెలిగిస్తాం. ఆకులు వేసి కోణాలపైన చక్కగా ఆకులపైన దీపాలు అనేవి పెట్టుకొని వత్తులు వేసుకొని నెయ్యి దీపాలు మాత్రమే వెలిగించాలండి. నెయ్యి మాత్రమే వేయాలి. నెయ్యి వేసి దీపారాధన చేసుకోవాలి. చక్కగా వాటికి పువ్వులు, అలాగే ఏమైనా నైవేద్యం అంటే మిశ్రి కానీ, చక్కెర కానీ, అరటిపండు ముక్కలే కానీ, ఏవైనా పండు ఫలాలు లేకపోతే చక్కెర, బెల్లం ఏదైనా నైవేద్యంగా పెట్టి చక్కగా దీపాలు అనేవి వెలిగించుకోవాలి. అలాగే వాటికి పూజ అనేది అంటే పసుపు, కుంకుమ, అక్షంతలు అనేవి వేసుకొని చక్కగా పూజ చేసుకోవాలి. 27 నక్షత్రాలు ఉంటాయండి మనకు. సాయంత్రం సమయంలో మనము సూర్యాస్తమయం తర్వాత అంటే సంధ్యావేళ తర్వాత ఈ దీపారాధన అనేది చేసుకోవాలి. 6:30-7 ప్రాంతంలో పౌర్ణమి రోజు సాయంత్రం చేసుకోవాలి. పొద్దున మనం వత్తులు అనేవి ముట్టించుకున్న తర్వాత అందరూ పౌర్ణమి రోజు ఉపవాసమే ఉంటారు. దాదాపుగా ఆ ఉపవాసం ఉంటారు కాబట్టి ఆ రోజు సాయంత్రం ఈ దీపారాధన అనేది చేసుకోవాలండి. చక్కగా మనకు 27 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి మనకు నక్షత్రాలలో ఏదైనా మనకు సరిగ్గా లేకపోయినా వాటి ప్రభావం మనపైన పడకుండా ఏవైనా దోషాలున్నా తొలగిపోవడానికి, అలాగే గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలన్నీ మనకు తొలగిపోవడానికి ఈ దీపారాధన అనేది చేస్తారండి. చక్కగా పిండితో దీపాలు చేయడం వల్ల మనము స్వయంగా తయారు చేసుకుంటాం కాబట్టి దాని ఫలితం ఇంకెక్కువగా ఉంటుంది. వత్తులు కూడా పువ్వొత్తులు మనమే తయారు చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఆవు నెయ్యి వేయడం వల్ల, ఆవు నెయ్యి అనేది శ్రేష్టం కాబట్టి ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె అయినా వాడవచ్చు. ఆవు నెయ్యి వాడలేని వారు నువ్వుల నూనె అయినా వాడవచ్చు. ఈ విధంగా చక్కగా దీపారాధన అనేది చేసుకొని ఆ నక్షత్రాలను కూడా శాంతించవచ్చు. కార్తీక మాసం దీపానికి ప్రాముఖ్యత కనుక ఈ విధంగా దీపారాధన అనేది చేసుకోవాలండి.